విద్యాశాఖలో జగన్మోహన్ రెడ్డి సంస్కరణ నేను ఖచ్చితంగా సమర్థిస్తా. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు నా భూతో నా భవిష్యత్, దాన్ని నా భూతు నా దరిద్రం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, అది వదిలేద్దాం. కానీ అవి అదే టీచర్లతో కూర్చోపెట్టి ఇలా ఇలా చేస్తున్నామని చెప్తే వాళ్ళు చప్పట్లు కొడతారు, బయటికి వెళ్ళి వాళ్ళు మేమే చెప్పామని చెప్పుకుంటారు. వాళ్ళ యూనియన్లు ఆ గోల ఉంటుంది కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఆ క్రెడిట్ అంతా జగన్ తీసుకోవాలనుకునేటప్పటికీ అది కడుపు మండింది. ప్లస్ దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రిపేర్ చేసుకోలేదు వాళ్ళ యూనియన్ సభ్యులైనటువంటి మిగతా టీచర్లని. ఆ కోపం జగన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే లోకేష్ ఆ మాస్టర్ల మాటలు మన్నించారు, ఆ మాస్టర్ల సంఘాల మాటలు మన్నించారు. కేంద్ర ప్రభుత్వపు విద్యా విధానాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయలే, పూర్తిగా అమలు చేయడానికి ముందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని టీచర్లు అంగీకరించలేకపోయారు. ఒక సిబిఎస్ఈనో ఒక ఐబీనో ఇట్లాంటివన్నీ. ఈ టీచర్ల బిడ్డలందరూ ఆ స్థాయికి కావాలని మాత్రం కోరుకుంటారు. దానికి అవసరమైతే లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తారు వాళ్ళు వీళ్ళ జీతాల నుండి. కానీ నా బిడ్డలు పొందేటటువంటి సిబిఎస్ఈ, నా బిడ్డలు పొందేటటువంటి ఐబీ, నా బిడ్డలు పొందేటటువంటి స్థాయి నా దగ్గర చదువుకునేటటువంటి వాళ్ళకి ఉండాలని వాళ్ళు కోరుకోరు. ఆ పేదలు ఆ స్థాయికి రావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య తక్కువ, వ్యక్తి స్వార్థం ఉంటుంది. అయితే అవన్నీ పక్కన పెట్టి సిస్టమేటిక్ డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అసలు ఆ టీచర్లు ఏం కోరుకుంటున్నారు అది వాళ్ళనే అడిగి వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి అమల్లో పెట్టడానికి నారా లోకేష్ ముందుకొచ్చారు. ఉభయ కుశలోపరి, అటు ప్రభుత్వానికి ప్రాబ్లం రాకూడదు, ఈ టీచర్లకి ప్రాబ్లం రాకూడదు, అలాగే సంస్కరణలు అన్నటువంటిది జనానికి రావాలి. దీని కిందన ఇప్పుడు విద్యా వ్యవస్థ 4 రకాల బళ్ళు ఉంటాయంట. జగన్ టైంలో 7 అయితే ఇప్పుడు 4 రకాల కింద. ఇందులో ఇదివరకైతే ఎల్కేజీ యూకేజీ ఉండేటటువంటి 1-2 తరగతులను కలిపి ఫౌండేషన్ స్కూల్గా పిలిస్తే వీటిలో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ చొప్పున కేటాయించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 20 మందికే పరిమితం చేయాలన్నటువంటి నిర్ణయించుకున్నారు. అప్పుడు మరికొంతమంది టీచర్లకు అవకాశాలు వస్తాయి. అలాగే ఇదివరకు 1-2 ప్లస్ 1-5 తరగతులను బేసిక్ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులకు బడికి వెళ్లే మార్గంలో నదులు, వాగులు, వంకలు, జాతీయ రహదారులు దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ ఏరియాల్లో ఉన్నటువంటి కాలనీల్లో ఉన్నటువంటి వాళ్ళకి పాఠశాల యాజమాన్య కమిటీలు గ్రామస్తుల అనుమతి మేరకు నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే పూర్వ ప్రాథమిక విద్య 1-2, 1-5 తరగతులు కలిపి మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రతి తరగతికి ఒక్కో టీచర్ చొప్పున గరిష్టంగా 5గురిని ఇస్తారు. పిల్లల సంఖ్య 120 మించితే హెడ్ మాస్టర్ని పెడతారు. 6-10 తరగతులతో ఉన్నటువంటి స్కూల్స్కి అంగన్వాడీలు, పూర్వ ప్రాథమిక విద్య 1-2తో శాటిలైట్ ఫౌండేషన్కి బడులుగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారట. అదే సందర్భంలో జగన్ పెట్టినటువంటి వాటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతులు ఉండే అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విధానాన్ని రద్దు చేస్తున్నారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే దాన్ని గ్రేడ్ తగ్గిస్తారు. ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేస్తారు హై స్కూల్ కింద. 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థులను సమీపంలోని స్కూళ్ళకి తరలించేస్తారు. ఒకవేళ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోతే విద్యార్థులు వెళ్లేందుకు ఏదైనా అవరోధాలు ఉంటే ప్రాథమికోన్నత పాఠశాల నిర్వహిస్తారు. 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మారుస్తారు. ఇక్కడుండే 6, 7, 8 తరగతుల విద్యార్థుల్ని సమీపంలోని ఉన్నత పాఠశాలకు తరలిస్తారు. ఒకవేళ 31 నుంచి 59 మంది విద్యార్థులు ఉన్నప్పుడు దాని గ్రేడ్ తగ్గించడమా పెంచడం అనే దాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమికోన్నత పాఠశాల 6, 7, 8 తరగతులు 60 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే దాన్ని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు. హై స్కూల్ ప్లస్లోని ఇంటర్మీడియట్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్పగిస్తారు. దీంతో హై స్కూల్ ప్లస్ విధానం ఉండదు. ఇది ఇప్పుడు జగన్ ఇట్లాంటి సంస్కరణలు కొన్ని తెచ్చాడు. దానివల్ల కొన్ని స్కూళ్ళు పోయినాయి, కొన్ని స్కూళ్ళు వచ్చినాయి. దానికి అదిగో తీసేసాడు జగన్ అన్నాం. ఇప్పుడు వీళ్ళ టైంలో మళ్ళీ ఈ కొన్ని తీస్తారు. ఇది కరెక్ట్ అంటాం. కాకపోతే ఇక్కడ టీచర్లే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట.